హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్యాబేజీ ఫ్రై నేను ఎట్లా చేస్తానో చూపిస్తున్నా. ఫస్ట్ ఆ క్యాబేజీ హాఫ్ కేజీ తీసుకున్నాను. నేను ఇట్లా చిన్నగా అంటే మరి చిన్నగా కట్ చేసుకోండి, తొందరగా ఫ్రై అవుతుంది. అందులో ఇది మళ్ళీ ఒక చిన్న సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. జీలకర్ర, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి, కారం, కరివేపాకు, కొత్తిమీర ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. వేడైన తర్వాత జీలకర్ర కొంచెం ఫ్రై కాగానే ఇందులో ఆనియన్ యాడ్ చేసుకోండి. ఫ్రై అయింది కదా, ఆనియన్ యాడ్ చేసుకొని ఆనియన్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై కానివ్వండి. ఇట్లా మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మంచిగా ఉడుకుతాయి అన్నట్టు. అందులోకి కొత్తిమీర ఒక 2 రెమ్మలు, కరివేపాకు వేసుకొని ఇట్లా కొంచెం ఫ్రై కానివ్వండి. అందులో కొంచెం అంటే కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోండి. ఆనియన్ కొంచెం కలర్గా ఫ్రై అయితే తొందరగా ఫ్రై అయిన తర్వాతకి క్యాబేజీ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాక క్యాబేజీని అది యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఆయిల్ కలిసేటట్టుగా మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ ఇట్లా మగ్గిపోనియండి. ఆయిల్లో మొత్తం ఫ్రై అవుతుంది, ఎందుకంటే పచ్చివాసన పోతుంది కాబట్టి పోయేదాకా ఫ్రై కానివ్వండి. ఇట్లా మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఫ్రై కానివ్వండి. ఇట్లా మొత్తం మగ్గిపోయింది కదా చూసిగా. అందులోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేయండి. అల్లం ఎల్లిగడ్డ ఫస్ట్ ఎందుకు యాడ్ చేయలేదంటే తొందర అడగంటుతుంది కాబట్టి, అందుకని ఇలా కొంచెం మగ్గిపోయిన తర్వాత యాడ్ చేస్తాను. అల్లం ఎల్లిగడ్డ ఒక స్పూను, పసుపు ఒక స్పూను, ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోండి. అంతా మిక్స్ అయ్యేటట్టుగా పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి. అందులో ఒక స్పూన్ కారం తక్కువ పడుతుంది. మంచిగా కలుపుకోండి మొత్తం కలిసేదాకా. మూత పెట్టేసి ఒక 5 సెకండ్స్ అట్లా మూత పెట్టేసేయండి, కారం ఉడికిపోతుంది. 5 సెకండ్స్ తర్వాత మూత తీసి చూస్తే దాదాపు అంత ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా, కొంచెం కారం ఆయిల్లో ఉడికింది అన్నట్టు. మనం తింటే కూడా కారం లేకుండా ఉంటుంది. కొంచెం చిన్న గ్లాసులో హాఫ్ కొంచెం వాటర్ వేయండి, ఎందుకంటే ఇక్కడ కన్నా కొంచెం ఉడకకుండా ఉంటే ఒక 5 మినిట్స్ మీడియం పెట్టేసి వదిలేస్తే ఉడికిపోతుంది అన్నట్టు. అందులోనే ధనియాల పొడి, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ అంతే. త్వరగా చూడండి, వాటర్ ఏం లేకుండా మొత్తం ఫ్రై అయిపోతుంది, ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. కలుపుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. చూడండి, ఆకులు లేకుండా మంచిగా ఫ్రై అయ్యేందుకు క్యాబేజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.